బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. విజయ్ క్యాబినెట్ లోకి త్రిష చేరనుందా? మంత్రివర్గంలో త్రిషకు కీలక శాఖని ఇవ్వబోతున్నట్టు ప్రస్తుతానికి వార్తలు వస్తున్నాయి. తమిళనాడు ఎన్నికల్లో 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. తిరుచి ఈస్ట్, పెరంబూర్ నుంచి బరిలోకి దిగారు విజయ్. 2 స్థానాల్లో కూడా ఇటు విజయం దిశగా టీవీకే అధినేత సాగుతున్నారు. తిరుచి ఈస్ట్ స్థానానికి రాజీనామా చేయనున్నారా విజయ్? ఖాళీ అయిన స్థానం నుంచి త్రిషాని పోటీకి దింపనున్నారా? మరి పార్టీ ఆవిర్భావం నుంచి విజయ్కు అండగా నిలిచిన త్రిషాకి మరి ఆ స్థానాన్ని కల్పించబోతున్నారా? దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఇటు చెన్నై నుంచి మా ఏపీ ఇన్పుట్ ఎడిటర్ కృష్ణమోహన్ అందుబాటులో ఉన్నారు. కృష్ణమోహన్తో మాట్లాడి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కృష్ణమోహన్, చెప్పండి, ఎలా చూడాలి అంటే త్రిషాకి నిజంగానే ఒక సీటు, తను బై ఎలక్షన్ అంటే ఒక గెలిచిన తర్వాత కూడా ఒక మంచి హై స్టేక్స్ ఉన్న పొజిషన్ అని చెప్పొచ్చు. బై ఎలక్షన్కి ఎలాంటి ఎక్స్పీరియన్స్ మరి త్రిషకు కూడా లేదు. విజయ్కి ఎక్స్పీరియన్స్ లేదు, త్రిషకు కూడా ఎక్స్పీరియన్స్ లేదు పొలిటికల్గా అని చెప్పొచ్చు. అలాంటి ప్లేస్ని, మరి అంత ఇంపార్టెంట్ ప్లేస్ని మరొకసారి త్రిషకి ఇచ్చే అవకాశం ఉందా? ఏంటి ప్రస్తుతానికి ఏం చర్చ నడుస్తుంది? ప్రస్తుతం మనం విజయ్ ఇంటి ముందు ఉన్న పరిస్థితి మనం చూస్తున్నాం. ఇప్పుడే కాసేపు క్రితమే విజయ్ కూడా బయటకు వచ్చి తన అభిమానులకి హాయ్ చెప్పి నమస్కారం అని చెప్పి లోపలికి వెళ్ళారు. తర్వాత తిరుపతిలో ఈ రోజు త్రిష కృష్ణన్ బర్త్డే యాక్చువల్ గా రోజు తిరుపతికి వెళ్ళారు. ఆమె తిరుపతి నుంచి ఉదయాన్నే స్వామిని దర్శించుకుని నేరుగా ఇక్కడికి వచ్చారు. ఇక్కడికే వచ్చి విజయ్ ని కలిసి వెంటనే ఇక్కడి నుంచి కూడా వెళ్ళిపోయిన పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఒక పెద్ద చర్చ జరుగుతుంది. విజయ్ 2 స్థానాల్లో పరమగూరు, తిరుచూరు సౌత్ నుంచి కూడా 2 స్థానాల్లో విజయం దిశగా ఆయన ఉన్న నేపథ్యంలో మరి ఎక్కడో ఒక స్థానం నుంచి ఆయన ఖాళీ చేయాల్సి వస్తుంది. ఖాళీ చేసే స్థానాన్ని త్రిషాకిస్తారా అనే ఒక చర్చ కూడా జరుగుతుంది. అది కొంత రూమర్స్ అనుకోవాలా, లేకపోతే ఆ దిశగా ఏమైనా ఆలోచన జరుగుతున్నాయా అనేది ఇప్పుడు దాకా ఏమీ తెలియదు. ఎందుకంటే ఇంకా విజయ్ తన అధికార పార్టీకి పూర్తి స్థాయి ఏదైతే 118 అవసరమో ఆ టార్గెట్ ని ఇంకా రీచ్ కాలే దిశగా ఇంకా రాలేదు. అంత అఫీషియల్ గా కూడా ప్రకటన రాలే. ఈ లోపల కొంత చర్చ అయితే తమిళనాడులో చర్చ జరుగుతుంది. త్రిషకి మంత్రి పదవి కూడా ఇస్తారని ఒక చర్చ జరుగుతుంది. ఇట్లాంటి చర్చలన్నీ కూడా జోరుగా సాగుతున్నాయి. ఇంతగా త్రిష వచ్చిన మాట అయితే వాస్తవం. ఆమెను విజయ్కి కంగ్రాట్స్ చెప్పి ఆమె వెళ్ళిపోయారు. తర్వాత లోపల కొంత అంతర్గతంగా కొన్ని వ్యాఖ్యలు మాట్లాడుతున్నారు. అయితే ఫైనల్ లిస్ట్ ఇంకొక గంటకు 1.5 గంట తర్వాతనో అసలు ఎన్ని స్థానాలు పక్కాగా గెలిచారు అనే ఒక లిస్టు రావచ్చు. అది మ్యాజిక్ ఫిగర్ కి అందుకుందా, లేదు మ్యాజిక్ ఫిగర్ కి ఎంతైనా కొంచెం దూరంలో విజయ్ ఆగిపోయారు. మ్యాజిక్ ఫిగర్ గానీ అందుకుంటే ఓకే, ఇంకా ఆయన ఎప్పుడు అనుకుంటే అప్పుడు ఏమనుకుంటే అది జరుగుతుంది. కాకపోతే మ్యాజిక్ ఫిగర్ కి కాకపోతే తర్వాత జరగాల్సిన సపోర్ట్ ఎవరి దగ్గర నుంచి సపోర్ట్ తీసుకోవాలి? కాంగ్రెస్ నుంచి తీసుకుంటారా, లేకపోతే ఇతర పార్టీల నుంచి తీసుకుంటారా, లేకపోతే ఇతర పార్టీల నుంచి తీసుకుంటారా? చాలా పార్టీలు ఇక్కడ ఉన్నాయి. అప్పటికీ కాంగ్రెస్ కూడా 2 చోట్ల గెలిచే పరిస్థితి కూడా ఉంది. సో అటువంటి పరిస్థితుల్లో వాళ్ళ ఏమన్నా నిర్ణయం తీసుకుంటారా ఏంటనేది కూడా చూడాల్సిన పరిస్థితి చాలా స్పష్టంగా ఉంది. బట్ ఇప్పటికిప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో విజయ్కి సంబంధించిన దాంట్లో వ్యక్తులుగా వచ్చే డోర్ కూడా విజయ్ ఇల్లు ఓపెన్ చేస్తున్న పరిస్థితి అయితే ఉంది. బహుశా విజయ్ బయటకు వెళ్తున్నారు అనేది చూడాలి. విజయ్ కాదు, విజయ్ ఇంటి నుంచి కొంత విఐపీలు అయితే బయటికి వెళ్తున్న పరిస్థితిని మనం చూస్తున్నాం. కారులో ఆయన ఇక్కడ నుంచి బయటికి వెళ్లే పరిస్థితి అయితే ఉంది. కారులో కొందరు వ్యక్తులు ఇక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. కానీ ఎవరు అనేది తెలియదు. కాబట్టి విజయ్ మాత్రం ఇంట్లోనే ఉన్న పరిస్థితి. ఇప్పుడు పూర్తి డెసిషన్ వచ్చిన తర్వాతనే పూర్తిగా ఎన్ని సీట్లు గెలిచారు అఫీషియల్ గా ఎన్నికల అధికారులు ధృవీకరించిన తర్వాత అసలు డ్రామా స్టార్ట్ కాబోతుంది. నిజంగానే విజయ్ కి 118 స్థానాలు వచ్చే అవకాశం ఉందా? క్లియర్ గా మ్యాజిక్ ఫిగర్ ని అందుకున్నారా, మ్యాజిక్ ఫిగర్ ని దాటే పరిస్థితి ఉందా అనేది చూడాలి. లేదు అటు కాలేదు అనుకుంటే ఎవరి సపోర్ట్ విజయ్ తీసుకోబోతున్నారు అనేది కూడా మనం చూడాల్సిన పరిస్థితి. సో ఈ యాంగిల్స్ సంబంధించిన వ్యవహారంలోనే ఇప్పుడు కొంత చక్రబద్ధంలో జరుగుతున్నాయి. పూర్తిగా కూడా అక్కడి నుంచి ఎంత వరకు మెజార్టీ, ఎన్ని సీట్లు గెలిచారు, ఎంత అఫీషియల్ గా వచ్చింది అనేది కూడా ఇంపార్టెంట్. అందుకే విజయ్ ఇప్పుడే తొందరపడి ఎటువంటి ప్రకటనలు చేయట్లేదు. ఆయన ట్వీట్లు కూడా ఏం చేయట్లేదు. ఆయన సైలెంట్ గా వేచి ఉన్నారు. పూర్తిగా కానీ అన్ని సమాచారాలు రాని, అన్ని అభ్యర్థులు రాని తర్వాత ఎవరికి ఎన్ని సీట్లు వచ్చాయో తెలుసుకున్న తర్వాత మ్యాజిక్ ఫిగర్ మనం అందుకున్నామా లేదా అనేది ఒకటి, కాకపోయిన తర్వాత ఎటువంటి పరిస్థితుల్లో ఉంటాయి. సో 1-2 చోట్ల తగ్గితే దాన్ని ఏ విధంగా కలుపుకోవాలి, ఎవరిని పిలవాలి అనే దాని మీద కూడా కొంత చర్చ జరుగుతుంది. కానీ ఇప్పటికిప్పుడు అందుతున్న సమాచారం వరకు అయితే ముందు ఫైనల్ గా
రైట్ కృష్ణమోహన్, థ్యాంక్స్ ఫర్ ద లేటెస్ట్ అప్డేట్. మొత్తం మీద ఇటు విజయ్ ఇంటి దగ్గర ప్రస్తుతానికి హడావిడి నడుస్తుంది. ఒక విఐపీస్ కూడా అక్కడ ఇంటి నుంచి బయటికి వెళ్తున్నారు. త్రిషాకి మరి ఇంకొక సీటు ఇస్తారా, త్రిషాకి మంత్రివర్గంలో క్యాబినెట్లో స్థానం దక్కుతుందా తనకి అన్న దానిపై కొంత సందిగ్ధం అయితే నెలకొని ఉంది. ప్రస్తుతానికి మెజారిటీ 22 రౌండ్లు పూర్తయిన తర్వాత ఎన్ని సీట్స్ మొత్తంగా వస్తాయి, ఎవరి మద్దతు తీసుకోవాలి అన్న దానిపై ప్రస్తుతానికి సస్పెన్స్ కొంత నెలకొని ఉంది. విజయ్ కూడా ఆయన సోషల్ మీడియా మాధ్యమంలో ఎలాంటి ట్వీట్స్ చేయట్లేదు, అలాగే ప్రకటనలు కూడా చేయట్లేదు. మొత్తానికైతే ఆ 22 రౌండ్స్ పూర్తయ్యేదాకా వెయిట్ చేసి దాని తర్వాత ఎలాంటి డెసిషన్ తీసుకోవాలన్న దానిపై ఆయన వెయిట్ చేస్తున్నట్టు చాలా క్లియర్గా తెలుస్తుంది. ప్రస్తుతానికి విజయ్ ఇంటి దగ్గర కూడా ఒకసారి వాతావరణం చూస్తే కనుక చాలా క్లియర్గా విఐపీస్ తన ఇంటికి వచ్చి వెళ్తున్నారు. సో మ్యాజిక్ ఫిగర్ని అందుకోబోతున్నారా, లాస్ట్ రౌండ్స్లో ఫుల్ మెజారిటీని కూడగట్టుకొని మరి ప్రభుత్వాన్ని ఫామ్ చేస్తారా, లేకపోతే కాంగ్రెస్ కానీ ఏఐడిఎంకే కానీ అలాగే ఇండిపెండెన్స్ కానీ ఇంకా ఏమన్నా మిగతా పార్టీలకు సంబంధించిన వ్యక్తులని మరి కలుపుకొని ముందుకెళ్లే ప్రయత్నం చేస్తారా? మొత్తంగా అయితే త్రిషాకి మరి అప్పర్ హౌస్ తమిళనాడులో 1986 నుంచి ఇప్పటిదాకా అప్పర్ హౌస్ లేకపోవడం, దాన్ని రద్దు చేశారు 1986లో. అంటే ఎమ్మెల్సీగా త్రిషాకి సీటుని ఇచ్చి ఎమ్మెల్సీగా తనకు ఒక మినిస్టర్ పదవి ఇచ్చే అవకాశం లేదు. సో ఖచ్చితంగా ఇప్పుడు 2 స్థానాల్లో విజయ్ పోటీ చేశారు. పెరంబూర్, తిరుచి ఈస్ట్ని తను మరి సాక్రిఫైస్ చేసి తను దాన్ని రిజైన్ చేసి ఆ సీటుని మరి ఎక్స్పీరియన్స్ ఉన్నా లేకపోయినా త్రిషాకే ఇచ్చే అవకాశం ఉందా? విజయ్కి రాజకీయ పరంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, త్రిషాకి రాజకీయ పరంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు. ఇద్దరికి లేకపోవడం వల్ల మరి ప్రతిపక్షాలు ఇదొక ఫ్యాన్స్ క్లబ్ అని చెప్తారా, లేకపోతే సినిమా ఇండస్ట్రీ వాళ్ళు ఆడే సర్కస్ అని ఏలు ఎత్తి చూపించే అవకాశం కూడా ఉంది. కాబట్టి సో మొత్తం మీద కొంత ఉత్కంఠం సందిగ్ధం అయితే ఏర్పడుతుంది ఖచ్చితంగా. విజయ్ మరి ఆయన పూర్తిగా రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకుంటారా లేదా అన్న దానిపై రానున్న నెక్స్ట్ డెసిషన్ ఉండబోతుంది. ఆయన ఏ సీటుని రాజీనామా చేస్తారు, అక్కడ నుంచి ఎవరిని గెలిపించుకుందామన్న ప్రయత్నం చేస్తారు. ఎందుకంటే ఒక్కసారి అక్కడ రాజీనామా చేసిన తర్వాత ప్రభుత్వం ఫామ్ అయిన తర్వాత కూడా ఒక హై స్టేక్స్ బై ఎలక్షన్ ఉండబోతుంది. అక్కడ ఆయన ఎక్కడ రాజీనామా చేస్తారో అక్కడ ఒక హై స్టేక్స్ బై ఎలక్షన్ ఉండబోతుంది. ఇటు ప్రతిపక్షాలు కూడా హోరాహోరీగా పోటీ చేస్తాయి. మరి అంత ఇంపార్టెంట్ బై ఎలక్షన్ సీటుని ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేని త్రిష కోసం ఆయన రిస్క్ తీసుకుంటారా అన్న దానిపై క్లారిటీ రావాల్సి ఉంది. సో మొత్తం మీద ఇప్పుడు ప్రస్తుతానికి టీవీకే పార్టీ విజయానికి అంచులో 113 స్థానాల్లో ఉంది. మరి పూర్తిగా కౌంటింగ్ పూర్తయ్యేసరికి మరి ఇంకా ఆ మ్యాజిక్ ఫిగర్ని అందుకునే అవకాశం ఉందా లేదా అన్న దానిపై కొంత ఉత్కంఠం అయితే నెలకొంది. మీరేమనుకుంటున్నారు? వాస్తవానికి త్రిషాకి నిజంగానే తిరుచి ఈస్ట్ సీటుని రిజైన్ చేసి తనకు అక్కడ బై ఎలక్షన్లో నిల్చునే అవకాశం ఇస్తారా? తన క్యాబినెట్లో త్రిషాకి క్యాబినెట్లో మంత్రి పదవి దక్కబోతుందా? గతంలో మనం చూస్తే త్రిష కొన్ని సంవత్సరాల కిందట ఒక జర్నలిస్ట్ ఒక మీడియా వ్యక్తితో మాట్లాడుతూ ఖచ్చితంగా ఏదో ఒక రోజు నేను ఒక చీఫ్ మినిస్టర్ని అవుతాను తమిళనాడుకు అంటూ ఆమె మాట్లాడిన మాటలు ప్రస్తుతానికి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. దానికి సంబంధించి ఒక్కసారి ఆమె ఏం మాట్లాడిందో గతంలో ఒకసారి అది కూడా వినే ప్రయత్నం చేద్దాం. తను మాట్లాడుతూ ఖచ్చితంగా నేను తమిళనాడుకు సీఎం అవుతాను ఏదో ఒక రోజు అంటూ ఇటు మీడియాలో ఒక మీడియా పర్సన్తోని ఒక రిపోర్టర్తోని తను మాట్లాడిన వీడియో ప్రస్తుతానికి సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మరోపక్కన తను తిరుపతికి వెళ్ళి విజయ్ ఎలక్షన్స్లో గెలవాలంటూ తన బర్త్డే ఇవాళ త్రిష 43వ బర్త్డే కూడా. సో ఈ బర్త్డే రోజు తను తిరుపతికి వెళ్ళి శ్రీవారిని దర్శించుకున్నాక డైరెక్ట్గా విజయ్ ఇంటికే వచ్చి విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. సో బర్త్డే కోసం అలాగే విజయ్ పార్టీ గెలుపు కోసం తను డైరెక్ట్గా ఇటు శ్రీవారి దగ్గరికి వెళ్ళి శ్రీవారి దర్శనం చేసుకొని అక్కడి నుంచి మళ్ళీ విజయ్ ఇంటికి వెళ్ళి విజయ్కి కంగ్రాచులేషన్స్ చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన విజువల్స్ని మనం చూస్తున్నాం. తన ఇంటికి వెళ్ళి తనకు కంగ్రాచులేషన్స్ చెప్పి ఎక్కువసేపు కూడా ఉండలేదు, మరి కొంతసేపే ఉండి అక్కడి నుంచి ఇమీడియట్గా వెళ్ళిపోయింది. సో మొత్తానికైతే మ్యాజిక్ ఫిగర్ అందుకున్న తర్వాత దానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఇప్పటిదాకా విజయ్ పొలిటికల్ కెరియర్ వైజ్ మనం ఒకసారి చూస్తే కనుక ఎలక్షన్స్కి కొన్ని నెలల ముందే ఇటు క్యాంపెయినింగ్ చేస్తున్న సమయంలోనే, క్యాంపెయినింగ్కి వెళ్ళబోతున్న సమయంలోనే, ఇటు సభలు నిర్వహిస్తున్న సమయంలోనే తన భార్యతో విడాకులకు సంబంధించిన
ఇష్యూని తన భార్య కోర్టుకి ఆశ్రయించడం, దాని తర్వాత దానిపై చర్చ సోషల్ మీడియాలో కానీ చర్చ జరిగింది. విజయ్కి ఒక రకంగా ఇది ఒక నెగటివ్, ఒక బ్యాక్ డ్రాగా అవ్వబోతుంది, ఒక బ్యాక్ డ్రాగా ఉండబోతుంది అనుకున్న సమయానికి అందరి మైండ్స్కి, అందరి నోర్లకి కూడా ఒక్కసారిగా అందరి నోర్లపై వేలు వేసుకునేలాగా ఒక అండర్ డాగ్ లాగా పర్ఫామ్ చేశాడు. ఎవరు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ తమిళనాడు ప్రజలు ఇచ్చారు. మొత్తానికైతే విజయ్కి పట్టం కట్టారు. సో విజయ్ మరి అదే తరహాలో తనకి ఎక్స్పీరియన్స్ లేదు, ప్రజల్లోకి వెళ్ళేటప్పుడు ఒకటే మాట చెప్పాడు, నాకు పొలిటికల్గా ఏ ఎక్స్పీరియన్స్ లేదు, రాజకీయంగా ఎలాంటి ఎక్స్పీరియన్స్ లేదు, అలాగే కరప్షన్ పరంగా కూడా నాకు ఎక్స్పీరియన్స్ లేదు అన్న స్లోగన్తోనే విజయ్ తమిళనాడు ప్రజల్లోకి వెళ్ళాడు. నాకు రాజకీయంగా ఎక్స్పీరియన్స్ లేదు, ప్రజల్ని దోచుకునే ఆ ఎక్స్పీరియన్స్ కూడా రెండూ లేవు, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అన్నారు. సో అదే తరహాలో త్రిషాకి కూడా మరి విజయ్ అవకాశం ఇస్తాడా? దీనిపై మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కింద కామెంట్ రూపంలో తెలియపరచండి. చిన్న చిన్న ఆనందాలు 35 ఏళ్లుగా నా జీవితంలో లేవు. 35 ఏళ్లుగా నేను డైపర్లలో బ్రతికాను. 6 సెంటీమీటర్ల ఫిస్టులా నా మూత్రాశయంలో లీక్ కారణమైంది. ఎవరూ నాకు సహాయం చేయలేకపోయారు. AINUలో వైద్యులను కలిసే వరకు. అక్కడ వారు రోబోటిక్ శస్త్రచికిత్సతో నాకు పరిష్కారం ఇచ్చారు. వారు నా ఆత్మవిశ్వాసాన్ని కూడా తిరిగిచ్చారు. Precision care makes it possible. The Center for Robotic Surgery at AINU